ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిలు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ భాగాన్ని అనుసరించి మనం గత దినాల నుండి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా, ఎందుకంటే మన ప్రభు ధర్మశాస్త్రం యొక్క విలువను గురించి తెలియజేసినాడు. ధర్మశాస్త్రంలో నేను ప్రవచన వచనాలను, ప్రవక్తల యొక్క వచనాలను నేను కొట్టివేటకు రాలేదు, నెరవేర్చినాడు. ప్రభు నెరవేర్చినట్టు ప్రభు ఈ ధర్మశాస్త్రాన్ని మనకు ఇచ్చినాడు. దీన్ని మనం అనుసరించవలసిన వారంగా ఉంటున్నాం. దీన్ని అనుసరిస్తూ మన ప్రభు చెప్పినటువంటి మాటలు కూడా మనం అనుసరించాలని కొన్ని విషయాలు మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది నమ్మ కూడా నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. గమనించండి, మనం చదువుకుంటే భాగంలో ఈ ఆజ్ఞలు, ఇవి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞలు మనం ఇంతకుముందు చూసినాము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. రెండవది, పైన ఆకాశం కానీ కింద కానీ ఏ విగ్రహాన్ని కానీ ఏది కూడా చేసుకోవద్దని. మూడవది, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దనేది. నాలుగవది, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన విషయం. దేవునికి మానవుడు ఏ విధంగా జీవించాలో చేయాలో, ఇది మానవుని యొక్క బాధ్యతగా నెరవేర్చవలసిన విధి విధానమును గురించి 4 ఆజ్ఞలు దేవుని విషయంలో. తిరిగి 5వ ఆజ్ఞ ఏంటిదంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మిగతావి ప్రజలవి. మిగతా 5 ప్రజలకు, ఇతరుల గురించి, దాని దూరం తలంచుతాం. 5వ ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అనుకు నీ తల్లిని తండ్రిని. దయచేసి ఇది తల్లిదండ్రులు ఉన్నటువంటి వారందరూ కూడా ఎరగవలసిన విషయం. తిరిగి ముఖ్యంగా యవనస్తున్న పిల్లలు ఎరగవలసిన విషయం. నేను ఇంత ముందు కూడా ఆ విధాలుగా గుర్తు చేస్తూ వచ్చినాను. మరలా ఈ విషయాన్ని గుర్తించి తలంచాలని తలస్తున్నాం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయువు అంటే అది ఎక్కువ కాలము జీవించే జీవితం. దయచేసి గమనించండి, ఎక్కువ కాలం అంట. ఆనర్ దై ఫాదర్ అండ్ దై మదర్ that they days many be long upon the land which the Lord thy God giveth thee. కాబట్టి గమనించండి, ఎక్కువ కాలము నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు ఎక్కువ కాలము నీవు జీవించాలంటే నీవు, నేను లేక తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవుని ప్రజలారా గమనించండి, నీవు ఎక్కువ కాలం అంటే ఆయుష్ పొడిగించాలంటే దేవుడు పొడిగించాలి. కానీ దేవుడే ఇచ్చిన ఆజ్ఞలు ఏముంటుందంటే, నీవు తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటారు. సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇక్కడ ఏమంటాడు? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము, డ్యూటెరోనమీ 5th చాప్టర్ 16 verse 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము అగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. గమనించండి, నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన లాగున. ఎవరు ఆజ్ఞ? దేవుడు. నీ తండ్రిని నీ తల్లిని చేయాలా? సన్మానించాలి. ఇక్కడ ఏమంటాడు? దేశంలో దీర్ఘాయుష్మంతుడవై నీ క్షేమం. అక్కడ ఒట్టి దీర్ఘాయుష్మని ఉంది, ఇక్కడ క్షేమము అంట. నీకు క్షేమం కలగాలంటే, నీకు దీర్ఘాయుష్ కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించండి. తల్లిదండ్రుల గురించి 2 సందర్భాలు మనం ఎరుగుదాం. యవనస్తున్న బిడ్డలైనా సరే, పెద్దవారైనా తల్లిదండ్రులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు గమనించాల.
ఇంకొక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు కదా అనుకుంటున్నారు. సహోదరులారా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని అంటే ఏ యొక్క పురుషునికి మీరు వివాహం చేయబడతారో మీరు మీకున్నటువంటి అత్తలను మామలను మీరు గౌరవించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వివాహం కాగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే అత్తగారింటికి వెళ్ళిపోతారు. అత్తగారింటికి వెళ్ళిపోయి దేవుని వాక్యంలో ఉన్నది కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళని ప్రేమిస్తారు. ప్రేమించదని చెప్పట్లే, కానీ నీవు ఎక్కడైతే ఉన్నావో వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి. ఏది? నీ అత్త, నీ మామ. రెండోది వీళ్ళు కూడా అంతే. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. మాకు తల్లిదండ్రులు ఆడ ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు అక్కడే ప్రేమిస్తామనేది కాదు, వాళ్ళని కూడా ప్రేమించాలా. రెండవది, ఏ పురుషునికైతే నువ్వు వివాహం చేయబడుతున్నావో వారి తల్లిదండ్రులను కూడా నీవు ప్రేమించడం అనేది నీ బాధ్యత, నీ యొక్క విధి అని నీవు ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను కొన్ని విషయాలు చెబుతాను. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘవంతుడు. నీ తల్లిని తను ఏం చేయాలట? సన్మానించాలి. ఇప్పటి వరకు ఇలా చేయకపోతే గుర్తించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం ఆధారం చేసుకొని ఇంకా కొన్ని మాటలను చూపిస్తాను, గమనించండి. నిర్గమాకాండము 21వ అధ్యాయం 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. ఈ రోజుల్లో తల్లిదండ్రులను కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. పిల్లల జ్ఞాపకం పెట్టుకోండి, తల్లిని తండ్రిని కొడుతున్నావా నువ్వు మరణానికి పాత్రునివి. ఒకటి, నిరాకరించిన, అగౌరవపరిచిన, తిరిగి వారిని కొట్టినా నీకు మరణశిక్ష విధించబడుతుంది అని. 17వ వచనము. తన తండ్రినైనను తల్లినైనను శపించేవాడు నిశ్చయముగా మరణశిక్ష అని అంటే ఇంకేంలే, ఆయనకి ఇంత పనిష్మెంట్ ఇచ్చామని కాదు. కాబట్టి మాటలు మనము గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క సత్యాలను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. లేవియా కాండము 20వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఈ విధంగా మరి ధర్మశాస్త్రంలో రాయబడిన యొక్క విషయం. లేవియా కాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 9వ వచనము 29. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన తండ్రినో తల్లినో దూషించను గనుక తన శిక్షకు తానే కారకుడు. అందుకనే నష్టపోబాకండి. తల్లిదండ్రులను ఆనరు చేయకపోయినా, వారిని తృణీకరించినా మీకు ఏమొస్తుందంటే శిక్ష వస్తుంది అంటాడు. శిక్ష వస్తుంది. ఎవరికైనా వచ్చినాదా? బైబిల్లో ఎవరికైనా వచ్చినాదా? గమనించండి. ఒక మాట చెప్పాలంటే ఆదాము గారికి తండ్రి ఎవరు? దేవుడే. దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసినాడు? ఆదాము మీరినాడు. దాన్ని బట్టి ఏం తీసుకొచ్చుకున్నాడు? మరణాన్ని తీసుకొచ్చుకున్నాడు. మనకు తెలుసు. ఇట్లా మీరు బైబిల్లో ఆది కాండం కాంచి ఒక్కొక్కరు చూసుకుంటారండి. వాళ్ళు శాపం అనుభవించినారు. బైబిల్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కానీ ఏ విధంగా ఉండని రకరకాలుగా అన్నాడు. కొన్నిసార్లు తండ్రిని అవమానపరిచారు. రూబేను కూడా తెచ్చుకున్నాడు. రూబేను కూడా జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. యాకోబు గారి యొక్క కుమారుల్లో పెద్దోడు రూబేను. నిరాకరించి నష్టపోయినటువంటి యొక్క సందర్భము మనం ఎరుగుదము. అంతే మాటకు వచ్చేస్తే ఇంకా బైబిల్లో పాత నిబంధన కాలంలో కొంతమంది ఉన్నారు. నేను కొన్ని విషయాలు అట్లా గుర్తు చేస్తాను, వినండి. దావీదు ఉన్నాడు. దావీదు గారి యొక్క కొడుకు అదోనియా ఉన్నాడు. ఏం చేసినాడో మీకు తెలుసు. అభిషాలోము ఉన్నాడు. సొంత తండ్రికి కీడు చేయాలని చూసినాడు. ఏమైపోయినాడు? తను తానే ఆ పీచుల వృక్షాన్ని చుట్టుకొని చనిపోయినాడు. కాబట్టి ఇలాంటివి మనకు బైబిల్లో ఎన్నో కనబడతా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని నాకు అట్లా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇంకా ఏ విధంగా ఉంటున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తాను. సంసోను ఉన్నాడు. సంసోను కూడా అంతే. తల్లిదండ్రుల మాట వినకుండా పోయి అక్కడ చేసినటువంటి పొరపాటు తిరిగి ఏమైనాడు? శిక్షకు పాత్రుడైనాడు. తర్వాత దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డ కారణం బట్టి దేవుడు కనికరించినాడు, కానీ తనకు మాత్రము ఆ విడుదల దొరకలే, మరణించినాడు.
మరి అందుకనే దేవుని యొక్క మాటను లేక దేవుని యొక్క మాట ప్రకారము నీ తల్లిదండ్రులను నీవు గౌరవించకుండా, సన్మానించకుండా అగౌరవపరిస్తే నీకు వచ్చే నష్టం. మరేం చేయాలి? నీ బాధ్యత ఏంటంటే, నీకు మేలు కలగాలంటే, నీకు ఆశీర్వాదం కలగాలంటే, నీకు దీవెన కలగాలంటే ఏం చేయాలా? సన్మానించు, వింటే నీకు మేలుండి క్షేమం ఉంటుంది. నేను ఇంకా 2-3 మాటలు సామెతల గ్రంథకర్త కూడా చక్కగా చెప్తా ఉంటాడు. సామెతల గ్రంథకర్త ఈ విధంగా అంటే సామెతలు 15:20 సామెతల గ్రంథము 15:20 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నటువంటి సందర్భము మనం ఎరుగుదాము. సామెతలు 15:20 సామెతలు 15:20 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించు. తల్లిదండ్రులను తిరస్కరించేవాడు ఎవడంటే బుద్ధిహీనుడు. కాబట్టి ఇలాంటి యొక్క విధానంలోనికి మనము లేక మీరు రావద్దని ఈ విషయాలను నేను గుర్తు చేసేవానిగా ఉంటున్నాను. కాబట్టి ఇంకోటి సామెతల గ్రంథము 19:26 తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. ఇంకా వానికి మధ్యాహ్న కాలమే చీకటి అయితే అని కూడా సామెతల్లో ఉంటుంది, మీరు వెతుక్కోండి. కాబట్టి గమనించండి, తల్లిదండ్రులను సన్మానించటం వల్ల వచ్చేటువంటి మేలుంది, తృణీకరిస్తే వచ్చే కీడుంది. సరే, తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు, సన్మానించిన వాళ్ళు ఎవరండి అంటేనే కొంతమందిని నేను చూపిస్తాను. గమనించండి, ఇక్కడ ఏమన్నా మనం చదువుకున్నవాడు, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు నీ తండ్రిని ఏం చేయంటాడు? సన్మానించు. నీ తల్లిని తల్లి ముందెవరు? తండ్రి. రెండవది ఎవరు? తల్లి. మీకు అందరికీ ఒక సత్యం నేను చెప్పాలని తలుస్తున్నాను. బైబిల్లో మనందరికీ ఆశీర్వాదానికి కారకుడు, మనందరికీ పితరుడైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే అబ్రహాము అంటారు. మొట్టమొదటి పేరు అబ్రహాము కాదు, అబ్రాం. మీకు ఎంతమందికి బైబిల్ యొక్క విషయంలో అవగాహన ఉందో నాకు తెలియదు, కానీ అబ్రాము అంటే అబ్రహాము కాదు. అబ్రాము అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా? అబ్రాము అంటే అర్థమైంది తండ్రిని గణపరచువాడు లేక తండ్రిని హెచ్చించువాడు. మనందరికీ పితరుడు కదా, మూల పురుషుడు. విశ్వాసానికి తండ్రి ఎవరంటే అబ్రహాము తర్వాత అయినాడు. అబ్రాము అంటే అర్థం ఏంటంటే తండ్రిని గణపరిచేవాడు, తండ్రిని హెచ్చించేవాడు. అందుకనే తండ్రి చనిపోయేంత వరకు కూడా తండ్రి ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రాం, మన యొక్క పితరుడు అతను. సరే, అతని కుమారుడు ఉన్నాడు. అబ్రహాం పోయి అబ్రహాం అయినాడు. ఇతడు జనములకు తండ్రి అయినాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు, సర్వ ప్రజలకు తండ్రి అయినాడు. ఇప్పుడు అందరూ కూడా అబ్రహాం పిల్లలుగా యేసు ప్రభువు వారిని బట్టి. కాబట్టి నీవు తండ్రిని గణపరుస్తున్నావా? నీ తల్లిని సన్మానిస్తున్నావా? ఏ విధంగా ఉంటున్నాం? తర్వాత అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు కూడా ఏం చేసినాడు? తండ్రిని గణపరిచినాడు. అంత ఏజ్లో కూడా తండ్రి మాటకు లోబడి ఆ బలి కావడానికి కూడా ఇష్టపడ్డాడు. అందుకని ఏమైనాడు? ఇప్పుడు ఇస్సాకు మనందరికీ ఆశీర్వాదానికి కారకుడైనాడు. ఆశీర్వాదానికి అదే ఇస్సాకు 2 కుమారులు ఉన్నారు. పెద్దోడు తల్లిదండ్రులను నిరాకరించినాడు, ఏశావు అంటారు. తల్లిదండ్రులను నిరాకరించినాడు. మనకు తెలుసు, వాళ్ళకు వేదన కలిగించేవాడుగా ఉన్నాడు. ఎందుకు అంటే రకరకాల వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, పోయి ఇష్టానుసారం చేసుకొని తల్లిదండ్రులకు వేదన కలిగించే వాళ్ళగా ఉన్నాడు. కాబట్టి ఏశావు విషయం. అదే యాకోబు ఉన్నాడు. యాకోబు అంటేనే లోబడ్డాడు, తల్లిదండ్రులకు లోబడ్డాడు. చెప్పిన మాట ప్రకారం తాను వెళ్ళినాడు, తండ్రి ఏమి చెప్పినాడో ఆ ప్రకారం చేసినాడు. అందుకని యాకోబు ఆశ్రయించబడ్డాడు. ఈ విధంగా ఎన్ని చెప్పగలం? యాకోబు కుమారులలో 12 మందిలో యోసేపు ఉన్నాడు. తండ్రిని గణపరిచినట్టు వాడు, తండ్రి మాటకు లోబడి వాడు. ఈ దినాలలో మనకెంతో
మేలుకరంగా నిలబడ్డాడు. ఈ విధంగా మీకు ఎన్ని చెప్పగలం? ఇంకన్నిటికంటే ఓ గొప్ప విషయం చెప్పి ముగిస్తాను. గమనించండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. బైబిల్ ఆయన గురించి చక్కగా రాయబడి ఉంది. మన ప్రభు అయిన యేసు, అందుకనే తాను తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని రాయబడి ఉంది. నేను ఈ వచనాలను ఎక్కువ చూపిస్తే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను. అందుకనే తాను తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. చెప్పండి, తల్లిదండ్రులకు చివర్లో అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటాడు. అంటే ఏంటి? తల్లిదండ్రులకు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడ్డటువంటి కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరొక విషయం, ఆయన సేవకు వచ్చిన తర్వాత ఆయన గురించి ఏం రాయబడి ఉంది? ఇదిగో ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అన్నాడు. తండ్రి మాట జవదాటని కుమారుడు ఎవరంటే, పరలోకం యొక్క తండ్రి మాట జవదాటని కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. చివరి వరకు తండ్రి నీ చిత్తము నీ చిత్తము అన్నాడు. లాస్ట్కు తండ్రి నువ్వు పంపిన కార్యం నేను సమాప్తం చేసినాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. అందుకనే తండ్రి మాట, పరలోకం యొక్క తండ్రి మాటను జవదాటని కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇవన్నీ మనకు మాదిరిగా ఉన్నాయి. ఇంకా నేను ఆత్మీయ కుమారుల గురించి కొన్ని మాట చెప్తాను, వినండి. బైబిల్లో చాలా మంది కుమారులు ఉన్నారనుకోండి. పౌలు గారికి ఒక ప్రియమైన కుమారుడు ఉన్నాడు, లేక ఇద్దరు ఉన్నారనుకుంటారు. ఎవరు అంటే తిమోతి ఆత్మీయటువంటి కుమారుడు పౌలు గారికి, జవదాటని కుమారుడు, నమ్మకమైనటువంటి కుమారుడు. ఆయన గురించి, తిమోతి గురించి పౌలు రాస్తాడు, నా నిజ కుమారుడు అంటాడు, దాటలేదు. అట్లే తీతు కూడా, టైటస్ కూడా అంతే, కుమారుడు అన్నారు. దేవుని బిడ్డలారా, మీకు టూకిగా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఈ దినం వారు మనకు, ఈ దినాలలో మనకెంత మాదిరికరమైనటువంటి వారు. అందుకొరకనే మనం కూడా యేసు ప్రభు వారిని నమ్ముకున్న మనం అందరం కూడా ఆయన పిల్లలం. అందుకనే తండ్రి అంటాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం? పరలోకమందున్న తండ్రి అంటాం, మా ప్రియమైన తండ్రి అంటాం. ఎట్లా రకరకాలుగా మనం. అయితే మనం ఎంతవరకు వింటున్నాం? పెద్దోళ్ళం. నేను పిల్లల గురించి కాదు ఇప్పుడు చెప్పేది. పిల్లలైనా యవనస్తులైనా మనం పెద్దవారము లేక సేవకులమైనా మనం కూడా దేవుని పిల్లలం. తను ఎందరు అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. మనకు తెలుసు, దేవుని వాక్యం చేత తన విశేష కనికరం చొప్పున మనల్ని మళ్ళా జన్మింపజేశాను అంటాడు. నూతన యొక్క జన్మం అంటే యేసు ప్రభులో మనం జన్మించినాం. మనమందరం కూడా ఆయన బిడ్డలం, ఆయన యొక్క కుమారులము, ఆయన కుమార్తెలము. ఎంతవరకు ఆయన మాట వింటున్నాం? ఆదాము వినలే, నష్టపోయినాడు. ఇట్లా బైబిల్లో విన్నటువంటి వాళ్ళు. అందుకనే ఈ చివరి దినాలలో కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఆయన మాటను మనం విందాం. దీర్ఘాయుష్మంతులము, నిత్య జీవానికి వారసుల్లాగా మనము జీవిస్తాం. లేకపోతే ఏదో నమ్ముకున్నాము పోతున్నాము కదా అని చెప్పేసి అనేటువంటి వారముగా ఉండవద్దు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరికి చక్కని మాట చెప్పినాడు. ಮತ್ತೆ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, 24వ వచనం గమనించండి. 24లో లేక 23లో ఈ విధంగా రాయబడి ఉంటుంది, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి. తండ్రిని గణపరచునట్లుగా మనమందరం కూడా మన తండ్రిని, పరలోకం యొక్క తండ్రిని అంటే దేవుణ్ణి గౌరవించాలి, గణపరచ. ఎట్లా అంటే దేవుని మాటను వింటే ఆయన గణపరిచినట్టు, ఆయన మాట ప్రకారం జీవిస్తే. అందుకనే నా మాట విని నన్ను పంపిన వాడు ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా దేవుని బిడ్డలముగా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనమును మనం ఆధారం చేసుకొని, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనమును ఆధారం చేసుకొని మనము దేవుని యొక్క కుమారులము, దేవుని కుమార్తెలము కాబట్టి ఆయన మాటను అనుసరిద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు అన్నట్టు నీ తల్లిని గురించి చెప్పలేకపోయినాం. ఈరోజు ప్రతి క్రైస్తవునికి తల్లి ఎవరంటే సంఘం. తండ్రి పరలోకం యొక్క దేవుడు, తల్లి సంఘం. అందుకనే నూతనమైన యెరూషలేము మనకు తల్లి అని రాయబడి ఉంది. సంఘాన్ని గౌరవించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘానికి, సంఘ విధానానికి, సంఘ క్రమానికి, సంఘ పద్ధతికి లోబడి ఉండాలా.
మనకు దేవుడు సంఘంలో కొన్ని నియమాలు ఉన్నాయి. సంఘము అని అంటే అందుకని తల్లి లాంటిది సంఘము. తల్లి మనకు సంఘం. ఇది బైబిల్లో ఒకవేళ అవగాహన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఏం చేయాలా? దేవుని సంఘం యొక్క విధానంలో మనము జీవించాల. యాకోబు అంతేనా? లేక యాకోబేనా? ఇస్సాకు తన తల్లిని లోబడ్డాడు, తల్లిని ప్రేమించినాడు. ఇస్సాక్ అందుకనే ప్రేమించినట్టుగా రాయబడింది. అట్లనే ఇంకా తల్లిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, తల్లికి లోబడ్డ వాళ్ళు ఉన్నారు, తల్లికి లోబడ్డారు. సార్ ఇంకో మాట చెప్పలేకపోయినాను. దావీదు గారు ఉన్నాడు, దావీదు గారి కుమారుడు సొలొమోను ఉన్నాడు. తండ్రిని తల్లిని గౌరవించినటువంటి వ్యక్తి మనకు తెలుసు. గౌరవించినాడు. అంత పెద్ద ముసలోళ్ళైనా పోయి లోబడి సాగిల పడ్డాడు వాళ్ళకు తండ్రి దావీదు గారు. అందుకనే దావీదు ఏం చెప్పినాడో సొలొమోను ఆ విధంగా చేసినాడు. ఇట్లాంటి కుమారులు ఉన్నారు. తల్లిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు సొలొమోను తల్లిని ప్రేమించినాడు, గౌరవించినాడు బెత్షెబాను. ఇట్ట బైబిల్లో తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి ఈ మాట ఏంటంటే మనము సంఘం అనేటువంటి మనకు తల్లి లాంటిది. సంఘాన్ని అవమానం చేయకండి. సంఘాన్ని గురించి చెడుగా చెప్తా ఉంటాం, సంఘాన్ని గురించి రకరకాలుగా అవమానపరుస్తూ ఉంటాం, సంఘాన్ని తీసుకొచ్చి మీడియాకి ఎక్కిస్తూ ఉంటాం. ఇగో పలాని సంఘం ఇట్లా ఉంది, పలాని సంఘం ఇట్లా ఉంది చెప్పేసి సంఘాన్ని అవమానపరుస్తున్నావా? దేవుని అవమానపరిచినట్టు. మనకు తెలుసు సంఘము ఆయన తండ్రి, సంఘము మరి భార్యగాను, మనం ఆయన పిల్లలుగా ఉంటున్నటువంటి సందర్భాన్ని ఒక విధంగా ఎరగాలి. మనం ఎరిగి ఎప్పుడు కూడా దేవుని సంఘాన్ని కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా, బజారుకి ఎక్కించే విధంగా మనము చేయవద్దని ఈ సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అందుకనే తల్లి అంటే తండ్రిని, దేవుణ్ణి, తల్లి సంఘమును మనము ప్రేమిస్తాము, గౌరవిస్తాము, లోబడదాము. ఆశీర్వాదాలు మనం పొందుదాం, నిత్య జీవాన్ని మనం పొందుదాము, శుభము క్షేమం పొందుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియమైన తండ్రి, విన్నటువంటి భాగంలో నుండి మేము ఆ విధంగా చేయడానికి మీరు మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ కృపను కోరుతూ ప్రాణం చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ ప్రైజ్ లార్డ్.